శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒకటండి ఇక్కడ ఆకివీడి దగ్గరికి వస్తే సార్, ఇప్పుడు ఆ సంఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు తప్పు కదండి అసలు. ఇప్పుడు అక్కడ ఉన్న రామాలయం శిథిలావస్థని రామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు, డిప్యూటీ స్పీకర్. ఆయన ఆ కాన్స్టిట్యుయెన్సీని ఆ శిథిలమైన ఆ దేవాలయంలో అక్కడ ఎందుకంటే రామనవమి రోజు స్వామివారిని పూజించడానికి వెళ్ళారు. తప్పేముంది, నువ్వెవరు అపోజ్ చేయడానికి? నువ్వు చర్చి కట్టి మొత్తం హిందువులు ఉన్న వీధిలో ఊరిలో గ్రామంలోకి వచ్చి నువ్వు అసలు భారతదేశంలో హిందువులు ఉన్న దగ్గరకు వచ్చింది నువ్వు జెరూసలం నుంచి నువ్వు నీ మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, కానీ ఒక గ్రామంలో అక్కడ ఉన్న శిథిలమైన దేవాలయానికి హిందువులు వెళ్ళకూడదు ఎందుకంటే నువ్వు పక్కన క్రిస్టియన్లోనా అంటే ఏంటిది? చాలా తప్పు. అసలు వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు, అసలు మొత్తం అక్కడ నుంచి వాళ్ళు బహిష్కరించాలి అక్కడ నుంచి. ఓకే, మీరు పోలీస్ యాక్ట్లో సెక్షన్ 14-15 అని ఉంటుంది, అది సామూహిక ఫైన్ అని ఉంటుంది. అది వాడట్లేదు కానీ ఇప్పుడు ఒక ఊర్లో ఏదైనా మీరు ఒక అలర్లు జరిగినాయి అనుకోండి, ఎవరు ఏం చేశారని తెలియడం కష్టం. అందుకు ఆ ఊరు మొత్తం మీద వేస్తారు. ఆ ఊరు మొత్తం, ఎందుకంటే ఊరంతా తప్పు, ఆ ఊరు కానీ ఆ వాడ కానీ ఆ పర్టికులర్ ప్రాంతం కానీ. అసలు యాక్చువల్గా సెక్షన్ నేను ఈ రఘురామకృష్ణరాజు గారిని ప్రభుత్వాన్ని నేను మీ టీవీ ద్వారా చెప్పడం ఏంటంటే, మీరు ఆ చట్టం ప్రకారము ఆ సెక్షన్ ప్రకారము వాళ్ళందరి మీద సామూహికంగా మీరు ఫైన్ వేసి పెనాల్టీ వేయండి. ఓకే ఓకే, అది అప్పుడే కానీ ఈ అలర్లు ఇవన్నీ తక్కువ అవుతాయి. ఇప్పుడు ఆయన ఒక డేటా తెప్పించుకున్నారు, అంటే ఎన్ని చర్చిలు ఉన్నాయి ఓవరాల్గా చూస్తే ఆయన వరకు వచ్చిన నియోజకవర్గంలో 100లో 1000 ఉన్నాయి సార్, మరి వితౌట్ పర్మిషన్. అవును. సో ఆయన ఇప్పుడు వాటి మీద చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వం తీసుకోవాలి, అది ఆయన ఏం తీసుకుంటారో చూద్దాం. మరి ప్రభుత్వం తీసుకోవాలి, అది చేయాల్సిందే. చర్చ్ ప్లాంటింగ్ అనేది ఇంకోటి ఉంటుంది. చర్చ్ ప్లాంటింగ్ అంటే మీరు ఎక్కడ చూసినా, ఏ ఖాళీ స్థలం చూసినా అక్కడ ఒక సిలువ లేకపోతే ఎక్కడ ఖాళీ ఉంటే మీరు అక్కడ ఒక చర్చ్ స్టార్ట్ చేయి, దానికోసం ఒక పాస్టర్ని అపాయింట్ చేయి. అది వాడి పనులు వాడు చేస్తాడు. ఓకే, సో దిస్ is church planting is a very well known tactic of the Christian missionaries to convert people. సో ప్రస్తుతం మీరు మొన్న మధ్య కూడా ఒకసారి చెప్పారు, అంటే ప్రమాద స్థితిలో ఉంది హిందువులకు సంబంధించి, ఒక స్టేజ్కి వచ్చాక ఆల్మోస్ట్ ఇండియాలో చాలా కష్టం హిందువులు మనుగడ అనేది పుస్తకం రాశాను. అదే ఇంకా 20 years 30 years లో అంతే క్లోజింగ్ ఉంటుంది. మీరు 20 ఏళ్ళ తర్వాత ఇంకా హిందూ అనేవాడు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. చాలా దగ్గరలోనే ఉంది, చాలా దగ్గరలోనే. ఎంత అండి, వెరీ ఫాస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు ఈనాడు మనది హిందువుల జనాభా అందుకనేనా సార్ వీళ్ళు రీసెంట్ గా కూడా కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే క్రిస్టియన్ మొన్న ఈ మధ్య కూడా ఒక 10 నిమిషాలు చాలు మిమ్మల్ని అందరినీ. అదే మీరు ఇప్పుడు వయసు కూడా అదే చెప్తాడు కదా, వాళ్ళు ఇవ్వచ్చండి. అప్పుడు అంత ముందు నుంచి వాళ్ళు మూర్ఖంగా ఇచ్చుకుంటా వచ్చారు. బట్ అది మూర్ఖం కాదండి, వాళ్ళు మనం అనుకుంటాం మూర్ఖం అని, వాళ్ళదేం మూర్ఖం కాదు. క్యాలిక్యులేట్, దే నో దట్ వాళ్ళ పాపులేషన్, వాళ్ళ జనాభా వాళ్ళు ఏంటో తెలుసు. ఓకే ఓకే, క్రైస్తవులకు వాళ్ళ జనాభా ఏంటో తెలుసు, హిందువులకే తెలియదు. మూర్ఖులు, దరిద్రపు హిందువులు, పనికిరాని వెధవలు, ప్రపంచ చరిత్రలోనే పనికిరాని వెధవ సమాజం ఏదైతే ఉందో అది ఆధునిక హిందూ సమాజం. ఆధునిక హిందూ సమాజం, పాతది కాదు. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు హిందువులు కొన్నాం. ఆధునిక హిందూ సమాజంలో అంత దరిద్రపు సమాజం మీరు ప్రపంచ చరిత్రలోనే ఇది ఉండదండి. అంటే ఎక్కడ ఫాల్ట్ అవుతుంది సార్? అవేర్నెస్ లేకనా, లేకపోతే యూనిటీ లేకనా, లేకపోతే ఒకటి ప్రజాస్వామ్యం, ఎలక్టోరల్ డెమోక్రసీ ఏంటంటే, ఎలక్టోరల్ డెమోక్రసీ బై నేచర్ ప్రజలను విభజిస్తుంది. ఎందుకంటే 10 మంది మీరు ఒక ఎన్నికకు పోటీ చేస్తే అందులో అందరికంటే ఎక్కువ ఎవరికి వస్తే వాడు గెలుస్తాడు. ఇప్పుడు మీకు ఉన్నది సపోజ్ ఒక ఫండ్ ఉందనుకోండి, ఆ ఫండ్లో పెద్ద ముక్క ఎవరికి వస్తే వాడే ఇది కదా. అట్లాగే మీరు ఎన్ని ముక్కలు చేస్తే అది వాళ్ళకి రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది. సో సమాజాన్ని అన్ని రకాలు, ఇప్పుడు 33% ఆడవాళ్ళకని రిజర్వేషన్ తెచ్చారు. అంటే ఎందుకు? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది 33% రిజర్వేషన్ ఉందా? అప్పుడు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది 33% రిజర్వేషన్ ఉందా? జయలలిత ముఖ్యమంత్రి అయింది 33% రిజర్వేషన్ ఉందా? ఎందుకు ఇది? అట్లా ఎన్నో రాష్ట్రాల్లో ఇప్పుడు ఒరిస్సాలో నందిని సత్పథి ముఖ్యమంత్రి 1970లో అయింది, రిజర్వేషన్ ఉందా? నాయకత్వ లక్షణాలు ఎవరికైతే ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా పైకి వస్తారండి. రైట్, మీ రిజర్వేషన్ ఎందుకు?
ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏంటంటే సమాజాన్ని విడగొట్టాలి రాజకీయ నాయకులు. మీరు అందుకోసం చూడండి, కుటుంబాన్ని రక్షించే బదులు అంత ఆస్తి అంతా మీరు ఆడవాళ్ళ పేరు మీద పెట్టు. ప్రభుత్వం ఇచ్చే స్కీములు, ప్రభుత్వం ఇల్లు ఇస్తే ఆడవాళ్ళకి రిజిస్టర్ చేయి, ప్రభుత్వం డ్వాక్రా ద్వారా మీరు ఆడవాళ్ళకి, అంటే మగవాడు పనికి లేదా అంటే పనికి మాలిన మగవాడు స్కీమ్లు అన్ని వాళ్ళకే ఉన్నాయి. ఎందుకు అంటే చట్టాలు కూడా వాళ్ళకే ఉన్నాయి. ఎందుకంటే విడగొట్టాలి. ఎటు చూసినా కులపరంగా, మతపరంగా, మీరు లైంగిక పరంగా, ప్రాంతీయ పరంగా, భాషా పరంగా మీరు ఎన్ని రకాలుగా విడగొట్టాలో అన్ని రకాలుగా విడగొట్టి సమాజాన్ని నిర్వీర్యం చేస్తే అది అప్పుడు వాళ్ళకి ఓటు వస్తాయి అన్నట్టు. సో మీ ప్రశ్న అంటే సమాజాన్ని విడగొట్టడం. ఈ విడగొట్టడం వల్లనే హిందూ సమాజం ఈ విధంగా నిర్వీర్యం అయిపోతుంది. దాని కారణంగానే మనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను కమ్మ అయితే నా కమ్మ కులం గురించే మాట్లాడతాను. అసలు కమ్మ కులం ఎక్కడ ఉంటుంది? రెడ్డి కులం ఎక్కడ ఉంటుంది? బ్రాహ్మణ కులం ఎక్కడ ఉంటుంది? హిందూ సమాజంలో ఉంటుంది. అంటే హిందూ సమాజం ఉంటేనే కదా మీకు ఈ కులాలు ఉండేవి. అవును. మరి ఆ సమాజం పోతే మీ కులాలు ఎక్కడ ఉంటాయి? ఏ కులమైనా కానీ అది మీరు మాలా, మాదిగా, లేకపోతే కాపు, మున్నూరు కాపు, ఇంకొకటి పద్మశాలి, ఇది లంబాడ, ఎవరైనా కానీ అందరు హిందూ సమాజంలో ఉంటేనే మీకు అస్తిత్వం అనేది ఉంటుంది. మరి ఆ సమాజం పోయినప్పుడు మీరే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇంట్లో తాత ఉంటాడు, అమ్మమ్మ ఉంటుంది, నాయనమ్మ ఉంటాడు, తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లె ఉంటుంది, అమ్మ ఉంటుంది. ఇప్పుడు ప్రతివాడు నాది అనుకొని ఆ ఇంటిని తగలబెట్టారనుకోండి, వాళ్ళకి ఏమైనా అస్తిత్వం ఉంటుందా? అవును. ఇప్పుడు మన హిందూ సమాజం పరిస్థితి కూడా ఇదే దయనీయ పరిస్థితి అన్నట్టు. దీనికి కారణం ఒకటి ఎడ్యుకేషన్ వ్యవస్థ. అసలు హిందూ మతం అంటే ఏంటి ఎవరు చెప్పరు. ఇప్పుడు మీరు ఒక ముస్లింని అడగండి నీదే మతం అని, అని చెప్తాడు మాది ఇస్లాం అంటాడు. ఇస్లాం అంటే ఏంటి అని అండి ఒక 4-5 వాక్యాల్లో ఇస్లాం గురించి చెప్తాడు. అట్లాగే ఒక క్రైస్తవుని అడగండి నీదే మతం అని, క్రిస్టియన్ అని చెప్తాడు, క్రిస్టియానిటీ. అట్లా మీరు క్రిస్టియానిటీ అంటే ఏంటంటే ఒక 5-6 వాక్యాల్లో చెప్తాడు. కానీ మీరు హిందూని అడగండి నీదే మతం, హిందూ అని చెప్తాడు. మీరు ఏ మతం అంటే 5-6 వాక్యాలు కాదు కదా, మీరు అసలు మీరు 5 రోజులు ఇచ్చినా కానీ హిందూ మతం అంటే ఏంటి చెప్పలేడు. కారణం ఏంటంటే అతను తప్పు కాదు, మనకి ఒక వ్యవస్థాగతమైన బోధన లేదు, మతం గురించిన బోధన లేదు. మన పిల్లలంతా కూడా ఇప్పుడు సెక్యులర్ ఎడ్యుకేషన్ని హిందూ వాళ్ళే ప్రోత్సహిస్తారు ముఖ్యంగా మన దేశంలో. మీరు ముస్లిం చిల్లరంతా దాదాపుగా మద్రసాకి వెళ్తారు, అది లేకపోతే ప్రతి శుక్రవారం అందరూ మసీదులో వాళ్ళకి బోధనలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం జరుగుతాయండి. ఇప్పుడు మనకు మైక్లో వినిపించే అంత బోధన అది, కాకపోతే అంత ఉర్దూ, అది అరబైజ్డ్ అండ్ పర్షియన్ ఉర్దూ కాబట్టి మనకు అర్థం కాదు. అట్లాగే ప్రతి చర్చిలో కూడా వాళ్ళకి బోధనలు జరుగుతాయి. ఆ మతంలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అని వాళ్ళకి చెప్తారు. మీరు అన్నారు చూసారా ఇందాక, మీరు ఆరాధనలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ. మీరు గుడికి వెళ్ళండి, లేకపోతే ఏ ప్రవచనంకి వెళ్ళండి, మీరు ఏదో చెప్తారు అక్కడ వాళ్ళు. నేను అవి మంచి కాదు అని నేను అనట్లేదు, కానీ అసలు విషయం కాదు అది. నువ్వు హిందూ అంటే ఏంటి మీకు ఏ పూజారి చెప్పడు, ఏ ప్రవచనకర్త చెప్పడు, మీ తల్లిదండ్రులు చెప్పరు, మీకు మీ తాతలు చెప్పరు, అమ్మమ్మలు చెప్పరు, అధ్యాపకులు చెప్పరు, గురువులు చెప్పరు. ఎట్లా తెలుస్తుంది మరి పిల్లవాడికి? ఒకప్పుడు ఉండేది, రకరకాలుగా ఉండేది మనకి. వీళ్ళ సిస్టమ్ ప్రకారం కదా, వాళ్ళకి ఎట్లయితే క్రిస్టియన్లకి కేటకిజం అంటారు, ముస్లింలకు అకీదా అంటారు, ఆ సిస్టమ్ కాకుండా మనది వేరే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అవన్నీ ఈ 1300 సంవత్సరాల రాజకీయ బానిసత్వం వల్ల మొత్తం పోయినాయి. ఆ పోవటం వలన హిందూకి హిందూ అనేది తెలియదు. ఆ మిగిలిపోయిన అవశేషాలు ఉన్నాయి చూసారా, పూజలు చేయటము, లేకపోతే రకరకాలు చేయటము, అవి ఏంటంటే అవి దే ఆర్ ప్రాసెసెస్. అంటే దానికి ఒక దారులు, అంతేగాని గమ్యం ఏంటి, అది ఎందుకు చేస్తున్నా? సపోజ్ పూజ చేస్తున్నా, ఎందుకు చేయాలి పూజ తెలియాలి కదా. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, మీ టాక్ లో మాట్లాడడానికి అనుకోవచ్చు వాళ్ళ కోరికలో, లేకపోతే అది అసలు ఏంటి ఆ కోరికలు అంటే ఇక దాని కోరికలు అంటే ఇప్పుడు ఒక మంత్రి దగ్గర పోయి కోరికలు అడగడం, దేవుడి దగ్గర పోయి అంటే దేవుడిని నువ్వు మంత్రి లాగానో, దేవుడిని ఒక అధికారి లాగానో, దేవుడిని ఒక ఈ విధంగా చూస్తున్నావు. కానీ దేవుడు అనేది మీరు ఒక అధికారి కానీ, లేకపోతే మీకు కోరికలు తీర్చే వ్యక్తి కాదు. అది ఎందుకు చేయాలి, చేయొద్దని అనట్లే, అని చెప్పేవాడు లేడు. అంటే వాళ్ళకు కూడా తెలియదుగా, వాళ్ళకి తెలియదు. మీరు అంతెందుకండి, మీరు 99.9999 అంటే మీకు 100%లో
ఒక ఒక 10 మందినో 5 మందినో మీరు తీసేస్తే ఈనాడు హిందువు అని చెప్తే మీరు ఏ శంకరాచార్యుల వారిని అడగండి, ఏ పీఠాధీశ్వరిని అడగండి, ఏ జిఆర్ స్వామి వారిని అడగండి, మీరు హిందూ అని ఏంటి అని ఒక నిర్వచనం చెప్పండి అంటే అది చెప్పలేరు. కారణం ఏంటంటే ఆ దృష్టితో మనం ఆలోచించడం పోయింది. మీరు గట్టిగానే అనుకోండి, ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులని ఆర్ఎస్ఎస్ చెప్తారు. హిందూ దేశంలో పుట్టినవాడంతా హిందువులే. మరి ఇక్కడైతే మరి ముస్లిం క్రైస్తవులు మరి వాళ్ళు మేము కాదని ఎందుకు అంటున్నారు? బౌద్ధులు మేము కాదని ఎందుకు అంటున్నారు? జైన్లు మేము కాదని ఎందుకు అంటున్నారు? లేకపోతే ఫలానాది దేవుణ్ణి పూజిస్తే హిందూ అని. ఇది కాదు. దెర్ ఈజ్ మోర్ ఆధ్యాత్మికమైన ఒక భావన ఉంది. ఆ డెఫినేషన్ నేను బౌండరీస్ ఆఫ్ బిలీఫ్ అని ఒక పుస్తకం. అది కూడా సార్, అది నెక్స్ట్ క్వశ్చన్తో ముగిచ్చేస్తాను సార్. ఇప్పుడు మొన్న ప్రవీణ్ గారు మీరు బయట అందరితోటి ఏది ఒక చిన్న ప్రేయర్ లాగా చేపించారు అందరితోటి. ఏంటది ఆయన చేపించిందంటే, మేము గణేషుడిని పూజించాం, మాకు లక్ష్మితో సంబంధం లేదు, లక్ష్మీదేవితో లేకపోతే ఇంకోటో, ఇట్లా బహిరంగంగా వాళ్ళు అసలు వాళ్ళంటే వాళ్ళ మీద నమ్మకాలు ఉండకూడదు మనకి. అంత దారుణం ఏందండి వాళ్ళకి. అది బహిరంగంగా అది వాళ్ళకి అవసరమే. ఇప్పుడు అదే హిందువులు ఆ విధంగా చేయరు. ఎక్కడన్నా జరుగుద్దా అండి అది? అయితే ప్రవీణ్ కుమార్ గారు ఆయనది కాదు ఇది. ఇది అంబేద్కర్ గారు 1953-55 ఆయన చనిపోక ముందు ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అది బౌద్ధ మతం కూడా కాదు, ఆయన కొత్త మతాన్ని పెట్టారు. దాని పేరు మాత్రం పెట్టారు ఏంటంటే నవయాన బుద్ధిజం అని. బుద్ధిజంలో హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం, తీరవాడ బుద్ధిజం అని 3-4 శాఖలు ఉన్నాయి. ఈయన కొత్త శాఖ పెట్టాడు. ఆనాడు బౌద్ధులే అన్నారు, బౌద్ధ భిక్షులే, అసలు మా బౌద్ధ మతానికి దీనికి సంబంధం లేదు ఆయన చెప్పింది దానికి. ఆయన 22 అందులో ఈ అంబేద్కర్ గారు చెప్పిన, నేను రాముడిని నమ్మను, కృష్ణుని నమ్మను, గణేషుని నమ్మను, ఆ పని చేయను, నా తల్లిదండ్రులకు పిండదానం చేయను, వాళ్ళకి ఇది చేయను మొత్తం ఏమున్నాయి. అది హిందూ మతాన్ని తిట్టడం తప్పిస్తే అందులో బౌద్ధం గురించి ఏం లేదు 22లో. దాన్ని ఈయన చదివి చెప్పారు. అంతేగాని ఈయన కొత్తగా సృష్టించింది ఏం లేదు.